నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నాయుడుపేటలో ప్రారంభమైన శ్రీ పోలేరమ్మ ఘటోత్సవం, ఘటం కుండాలకు ప్రత్యేక పూజలు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగే అవకాశం ఉందన్న సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యేక ఎన్నికల అబ్జర్వర్ను నియమించాలన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రామక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఉద్యోగ విజయోత్సవ సమావేశం. హాజరైన ప్రిన్సిపల్ సత్యనారాయణ. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మంచి విలువలతో కూడిన విద్యతో పాటు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థగా మన గూడూరు పట్టణంలోని సెరామిక్ కళాశాల నిలవడం ఆనందంగా ఉందని అందుకు తోడ్పాటు అందిస్తున్న అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సెరామిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం పరిధిలో ఉన్న సెరామిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవ సమావేశం నిర్వహించారు. గూడూరు సెరామిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ విజయోత్సవ సమావేశంలో పట్టణంలో ఉన్న ప్రముఖ అధికారులు మరియు కళాశాలలో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్న వారు పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా విద్యను అభ్యసించి మంచి ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. శ్రామిక్ టెక్నాలజీలో చదువులు పూర్తి చేసిన వారికి మల్టీనేషనల్ కంపెనీలో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని, తమ కళాశాలలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు బాట ఏర్పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డిఎస్పీ రమేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకేష్, సురేందర్ రెడ్డి, కళాశాల అల్యూమిని అసోసియేట్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, కళాశాల విభాగాధిపతి విజయలక్ష్మి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూడండి, జాబ్ అచీవర్స్ డే కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ని ఫెలిసిటేట్ చేయడం. అట్ ది సేమ్ టైం ఇటువంటి డిగ్నిటరీస్ని పిలవడంలో కారణం ఏంటంటే ప్రస్తుతం మన యూత్ ఈ డ్రగ్స్కి బాగా ఇంక్లైన్ అవుతున్నది. అఫ్కోర్స్ మీ పెద్దల ఆశీర్వచనము, దేవుడి ఆశీస్సులతో అటువంటి ప్రాబ్లమ్స్ మా కాలేజీలో ఏం లేవు. అయినా సరే యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్గా మన డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మన ఆర్టీఓ ఆదినారాయణ గారిని కూడా పిలవడం జరిగింది. వారు చిన్న సమస్య మూలంగా మన జకీర్ సార్ని పంపించి పిల్లలు లైసెన్స్ ఎలా తీసుకోవాలి, లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, మనం యాజ్ ఎ సిటిజన్స్గా మన ప్రయత్నం, మనం ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో వారిని కూడా పిలవడం జరిగింది. మరొకటి ఏంటంటే మనం మన కాలేజీ స్టూడెంట్గా ఉండి ఇక్కడే చదివి ఇక్కడే ప్రపంచం అంతా తిరిగి ఒక పెద్ద కంపెనీని పెట్టి ఒక ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన సుధీర్ రెడ్డి గారిని, సురేందర్ రెడ్డి గారిని పిలవడం కూడా జరిగింది. వారి తర్వాత మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారి జీవితాన్ని మొత్తం కాల్చి వడబోశారు, ప్రపంచం అంతా తిరిగి వచ్చారు. ఇటువంటి వారి యొక్క స్ఫూర్తి మీ అందరి జీవితానికి బాగుంటుందని ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలవడం జరిగింది. వీళ్ళ ప్రతి ఒక్క మాట ఎంతో చాలా విలువైనది. ఆ విలువని మీరు గ్రహించి వీరి యొక్క ప్రతి ఒక్క మాటని జాగ్రత్తగా మీ జీవితంలో ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా దూరం నుంచి వచ్చి పిల్లలు గౌరవించాలని ఏదో చూస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు కూడా ఒక సందర్భంగా చెప్పాను కూడా. నేను సెరామిక్స్ జాయిన్ అవుతాం అనుకున్నప్పుడు మా తండ్రి గారు పూర్తిగా ఒప్పుకోలేదు. సో ఆయనతో గొడవపడి ఈ కోర్సు నేను చేరడం జరిగింది. సంవత్సరంతో పాటు ఆయన మాట్లాడలేదు కూడా. ఆ రోజు నా మనసులో ఆయన వద్దనేది మనం చదివాను కాబట్టి ఏ రోజైనా ఆయన మనం ప్రూవ్ చేస్తాము, ఇది మంచి కోర్సు, నేను తప్పు చేయలేదు అనే ఒక పట్టుదలతో కూడా నేను చదువుకొని ఉద్యోగం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి ఏం చెప్పదలుచుకున్నానంటే, సార్ చెప్పినట్టు చాలా ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా సెరామిక్స్ చదువుకున్న వాళ్ళు ఒక ఉద్యోగం రెండు ఉద్యోగాలు ఉంటే ఒక అభ్యర్థి ఉన్నాడు ఈరోజు. అటువంటి డిమాండ్ ఉంది యాక్చువల్లీ. కాబట్టి ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులు ఉన్న స్టూడెంట్స్ అంతా ఇంకా మీరు వేరే వాళ్ళకి అందరికి చెప్పండి. ఎందుకంటే ప్రతి అబ్బాయికి ఖచ్చితంగా మన ఇంట్లో ఉద్యోగం ఉంటుంది. ఈరోజు మనం చూసామంటే సొసైటీలో అవసరం ఉన్నా లేకపోయినా ఏదో విధంగా అబ్బాయిని ఇంజనీరింగ్ చేసే ఉద్దేశంతో చాలామంది ఇంజనీరింగ్ పంపిస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూషన్లు కావు. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుకొని చాలామంది ఈరోజు కూడా ఖాళీ ఉన్న పరిస్థితి చాలా ఉంది. ఖచ్చితంగా ఇది అంతా చూసి కూడా ఉంటారు. ఖచ్చితంగా సెరామిక్స్ చదువుకున్న వాళ్ళకి ఈ అవకాశం ఇటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రోత్సహించండి. అందరూ ఇంకా ఎక్కువ మంది చేరితే వాళ్ళకి మీ కుటుంబానికి మంచిది, వాళ్ళకి ఉపాధి కూడా ఉంటుంది. నా గురించి వ్యక్తిగతంగా స్టూడెంట్స్ చెప్పాల్సిందంటే, ఎప్పుడు మీరు ఇక్కడ కూడా నిరాశపడద్దు. నేను ప్రిన్సిపాల్ గారు తెలుసుగా తెలియదు, నేను ఒక 6 గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. ఎక్కడ నేను సెలెక్ట్ కాలేదు, ఎవరు నన్ను తీసుకోలేదు కూడా. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అదొకటే మన లైఫ్ కాదు. మనం ట్రై చేసిన అవకాశం ఉండేది, తర్వాత ఇంకో ఉద్యోగం చేయడం. కాబట్టి దేని కూడా మీరు ప్రయత్నించినప్పుడు మాత్రం ఒకటి జరగలేదని, అది రాలేదని దయచేసి నిరాశపడద్దు. అవకాశం మనకి చాలా ఉన్నాయి. ప్రపంచం అంతా ఈరోజు మనం చూస్తూ ఉంది. ఇందాక నేను సార్తో కూడా చెప్తున్నాను, కల్పలో పెద్ద గ్లాస్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. చాలా టైల్స్ కంపెనీలు ఉంటాయి. మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తీసుకురానుకోండి, ఖచ్చితంగా మీరు ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి బాగా అవకాశాలు చాలా ఉంటాయి. నేను కూడా 1986లో నేను చదువుకొని ఉద్యోగం చేసినప్పుడు నేను 450 రూపాయల నెలకు జీతంతో ప్రారంభించాను. అదేవిధంగా ఇన్సూరెన్స్గా వేరే కంపెనీలు మారుతూ ఎదుగుతూ దుబాయ్లో 22 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పవలసిందంటే, నేనున్న 22 సంవత్సరాలు దుబాయ్లో ఉన్న చాలామంది సెరామిక్ స్టూడెంట్స్కి కానీ అవకాశం లేని యువతకు కానీ నా చేతుల్లో తప్పకుండా సాయం చేశాను. ఎందుకు చెప్తున్నానో చేశాను గొప్ప గురించి కానీ మీరందరూ కూడా వేరే ఎక్కడైనా జాబ్ చేరినా కానీ మీకు అవకాశం అంత వరకు ఇంకొక సెరామిక్ స్టూడెంట్కి అవకాశం నేను చెప్పడం, తీసుకురావడం అనేది కూడా చేస్తే ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్ బాగా అభివృద్ధి చెందుతుంది. సో అగైన్ ఐ రిపీట్ ద సేమ్ సార్ వన్స్ అగైన్. లాస్ట్ టైం ప్రిన్సిపాల్ సార్ కేమ్ టు అవర్ కంపెనీ. I think most of the students you are here that day, I don't know. Some of them are there. You are there. There are there. Yeah, purposely that day of all the meeting, I just spoke only clearly in English only. Because communication, like DSP sir said, it's not only that your education, it's not only that you are getting 90% or what. Communication is really crucial. It will help you in the progress of your job. So please concentrate on that. Communication has equivalent, or I can say more than what we are studying. I also request principal sir, if possible, speak to authorities. And since all the students are coming in Telugu medium, and also here also most of them spoken is in Telugu, if you can organize them as spoken classes, right? Definitely it will add to their future. This will definitely help their future. Not only that, మీరు కూడా ప్రయత్నించాలి. మనం కూడా మాట్లాడాలి, 10 మందితో కలవాలి. తప్పైనా పర్వాలేదు, ఏం పర్వాలేదు, మీరేం ఆలోచించాలి. నేను చాలా వరకు తప్పుగా మాట్లాడి తిట్టిన వాళ్ళు ఉండాలి. కాలేజీ లెక్చర్ కూడా నన్ను తిట్టాడు, ఇబ్బంది ఏమో లేదు. కాబట్టి నా ఉంటే ఇంటెన్షన్ ఏంటంటే ఇంగ్లీష్లో నేర్చుకోవాలి, మాట్లాడాలి. అదే మైండ్ వచ్చేస్తుంది, ఏం లేదు. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. అందరు బాగా చదువుకోండి. ఓకే, ఇంకా 10 మందికి ముఖ్యంగా సార్ చెప్పినట్టు మీటింగ్ ఎందుకు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈరోజు గర్వపడుతున్నారు గ్యారంటీగా. సో ఇంకా మీ పేరెంట్స్ మీరు కూడా అచీవ్మెంట్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ సెలబ్రేషన్ బాగా గ్రాండ్గా చేసి
ఇంకా ఎక్కువ మంది పేరెంట్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా పిల్లల అభివృద్ధి చూసి తల్లిదండ్రులు గర్వపడతారు. కాబట్టి ఆ బాధ్యత అంతా మీ అందరి మీద ఉంది. సెకండ్ ఇయర్లో ఉండాలి, ఫస్ట్ ఇయర్ ఉండాలి, థర్డ్ ఇయర్ ఉండాలి, నెక్స్ట్ ఇయర్ మా పేరెంట్స్ ఇక్కడ రావాలి, మా పేరెంట్స్ ఇక్కడ రావాలి, మా పేరెంట్స్ రావాలి కోరుకుంటే తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటుంది. ఒక సిరామిక్ స్టూడెంట్గా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా చదువుకున్న డాక్టర్, ఇంజనీర్, సిఏ ప్రౌడ్గా నేను ఎంత చెప్తాను, మీ ట్యాగ్ ముందు సిరామిక్స్ అని పెట్టుకోండి. సిరామిక్స్ సుబ్రహ్మణ్యం, సిరామిక్స్ నరసింహ, సిరామిక్స్ సురేంద్ర, ఇట్స్ గ్రేట్. చాలా మంది అనుకోరు. మీరు అబ్రాడ్ పోయారంటే అందరు సిరామిక్స్ పేరు, సిరామిక్స్ పేరు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫీల్ ప్రౌడ్. డాక్టరే కాదు కదా, మన కూడా ప్రొఫెషనే కదా. సో ఈ ప్రొఫెషన్ చాలా గౌరవం ఉందని చెప్పి మీకు చెప్తున్నాను. సో ఇది గౌరవాన్ని ప్రధానంగా తీసుకోండి, 10 మందికి చెప్పండి, అందరు రావాలి, ఇంకా చదువుకోవాలి. ఎక్కువ మంది పేరెంట్స్ని కూడా ఇక్కడ మనం ఉత్తరవత చూడాలి. పేరెంట్స్ కూడా ధన్యవాదాలు, చాలా మంది వచ్చినారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. చదువుకుంటున్న పిల్లలకు విద్యతో పాటు కాలానికి అనుగుణంగా సాంకేతికతంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ప్రత్యేక స్కిల్స్ నేర్పించాలని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు రవీందర్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 4వ ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీ పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో దశరథ రామరెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, ప్రజేందర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, అనిల్ రెడ్డి, శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గున్నం సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేదలకు, రెడ్డి కులంలో ఉన్నటువంటి నిరుపేదలకు పలసరుకుల కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం పెద్దలు చెప్పారు, తీసుకోవడానికి కూడా మనం వెనుకం చేస్తున్నాం. వాస్తవమే. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేటువంటి స్థితిలో నుంచి తీసుకోవడం అంటే మనసు ఒప్పుకోదు. కానీ సామాజిక స్థితులలో మార్పు వచ్చినందువల్ల మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి తీసుకోవడంలో తప్పు అయితే లేదు. మరి మన రెడ్డి సంక్షేమ సంఘం వారు ఇస్తున్నాడు కాబట్టి మనం తీసుకుంటున్నాం అనేటువంటిది ప్రతి సంవత్సరం కంటిన్యూగా మేమే తీసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా మన కుటుంబంలో ఉన్నటువంటి నిరుపేదలైనా సరే మన తరాలలో ఉన్నటువంటి పిల్లలను బాగా చక్కగా చదివించుకొని వాళ్ళని చైతన్యవంతం చేసుకొని తర్వాత ఈ కాలానికి తగినటువంటి సాంకేతికతను వాళ్ళు నేర్చుకునే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాలు కానీ నేర్చుకుంటే ఈరోజు మెకానిక్ రోజుకి 10,000 సంపాదిస్తున్నారు. మరి మనం రెడ్డిగా ఐరన్ లేనిదే చొక్కా వేసుకోలేము. 3 పూటలు 1 పూట తిన్నా ఆ స్థితిలో అలవాటు పడ్డాం కాబట్టి కాలానుగుణంగా ఉండేటటువంటి మార్పులకి ఏ పనైనా చేయడానికి మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. దొంగతనం చేయడం తప్పు, కానీ కష్టపడి పనిచేసేటువంటి గుణాన్ని మనం మన పిల్లలకి నేర్పించడం లే. అందువల్ల మన వాళ్ళు కూడా మేము రెడ్లం కదా, మేము కూలి పనికి పోలేము, ఇంకో స్థితికి పోలేము, పోనీ ఎక్కడన్నా తీసుకోవడానికి కూడా సామాజిక స్థాయి దెబ్బతింటుందనేటువంటి ఉద్దేశంతో చాలా నలిగిపోతున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రతి ఏటా ఎంతో ఆర్భాటంగా నిర్వహించే గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ వేడుకలను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేయబడుతున్నారు. జాతర మహోత్సవం వేడుకల్లో భాగంగా ఆదివారం ఘటోత్సవం ప్రారంభమైంది. ఈ నెల 29న నిర్వహించనున్న జాతర మహోత్సవం ఘటోత్సవంతో జాతర ప్రారంభమైనట్లు ఈ సందర్భంగా ఘటం కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్లి మడిబియ్యం ధాన్యాలను స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో విన్నమాల పెద్దకాపు, అరవభూమి శ్రీనివాసులరెడ్డి, ఆలయ వ్యవస్థాపక వారసులు నల్లబోతుల రామారావు, కమిటీ సభ్యులు ఆకుల కుబేరుమణి, దేవతా కిషోర్, ఆలయ నిర్వహణాధికారి శశాంక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ వారి జాతర మహోత్సవం సందర్భంగా తెలియజేస్తుంది అనగా గత 49 సంవత్సరాలుగా మా నాన్నగారు అనేటువంటి నల్లబోతుల నాగరత్నం గారు గ్రామ ఆనవాయితీగా వస్తున్నట్టు అరవభూమి శ్రీనివాసరెడ్డి గారు, విన్నమాల పెదకాపు గారు జాతర నిర్వహించబడడం జరుగుతుంది. 48 సంవత్సరాలు వాళ్ళిద్దరూ, 49 సంవత్సరాలు వాళ్ళిద్దరూ జాతరను నిర్వహించడం జరిగింది. ఈసారి 49వ జాతర మహోత్సవాన్ని నల్లబోతుల రామారావు అనేటువంటి నేను, అరవభూమి శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి విన్నమాల పెదకాపు గారు, ఎండోమెంట్ వారు, పోలీసు వారి సహకారంతో జాతరని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి గ్రామస్తుల్ని, గ్రామ పెద్దల్ని అందరినీ సహాయం కోరుతూ జాతర నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. పోలేరమ్మ నాయుడుపేట పోలేరమ్మ జాతర ఇది సంవత్సరం 49వ జాతర జరుపుకుంటున్నాము. జాతరకు సంబంధించి గ్రామస్తులు, ఎండోమెంట్ వాళ్ళు, పోలీసు అధికారులు అందరూ సహకారంతో ఈ పోలేరమ్మ జాతర కార్యక్రమం జయప్రదం చేసుకుంటున్నాము. అందరూ సహకారంతో ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాను. నేను అరవభూమి శ్రీనివాసులరెడ్డి, పెద్దకాపు, విన్నమాల. ఈ పొద్దు ఉదయం 6 గంటలకి పోలేరమ్మ ఘటం వచ్చి కార్యక్రమాలు నెరవేర్చి ఇప్పుడే ఘటంని టౌన్ మీద ఘటంని పంపించడం జరిగింది. ఈ తర్వాత మంగళవారం నైటు 10 గంటలకి తడికలు ఎత్తుకొని వచ్చే కార్యక్రమం చేస్తాము. బుధవారం సాయంకాలము పోలేరమ్మ జాతరకి దున్నపోతూ ప్రదక్షిణ ఎన్నమాల నుంచి గ్రామస్తులం అందరం వచ్చి ప్రదక్షిణ చేసి ఆమెకి బద్దిపిల్లతో హారతి ఇచ్చి ఆమెకి పూర్తిగా అన్ని విధాల కార్యక్రమాలు నెరవేర్చి సాయంకాలం నిమజ్జానికి 9 గంటలకి నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓ పార్టీకి తొత్తుగా వ్యవహరించారని, జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగే అవకాశం ఉన్నందున నెల్లూరు జిల్లాకు ప్రత్యేక ఎన్నికల అబ్జర్వర్ను నియమించాలని సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇలాంటి అధికారి కౌంటింగ్లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని కాకాని ఆరోపించారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికల అధికారిని ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు గానీ, ఎన్నికల అధికారులకు గానీ కనీసం వసతులు కల్పించలేని అధికారిగా జిల్లా కలెక్టర్ హరినారాయణ నిలిచిపోయారని ఆరోపించారు. అధికారికంగా వెళ్లి నేనే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకున్నాం. కాబట్టి వెళ్లి అధికారికంగా ఆర్ఓ కూడా మళ్ళీ ఒకసారి నేనే ఫిర్యాదు చేస్తా. దొరికినటువంటి వీడియో క్లిప్పింగ్ బట్టి ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు, పంచింది వాస్తవం అని ఒప్పుకున్నారు. కాబట్టి క్లియర్ కట్ ఎఫ్ఐఆర్, ఇంక దాని మీద విచారణ కూడా అవసరం లేదు. మానవతా దృక్పథంతో పంచాడా, ఇంకొక దృక్పథంతో పంచాడా, ప్రతి ఒక్కడు ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అని చెప్తాడు, తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు. కాబట్టి మానవతా దృక్పథంతో పంచామని చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే, రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాస్తున్నాడు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి. కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లాం. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప, లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పి కూడా ఎన్నికల కమిషనర్ కి ఈరోజు రాయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నాయుడుపేటలో ప్రారంభమైన శ్రీ పోలేరమ్మ ఘటోత్సవం, ఘటం కుండాలకు ప్రత్యేక పూజలు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగే అవకాశం ఉందన్న సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యేక ఎన్నికల అబ్జర్వర్ను నియమించాలన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రామక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఉద్యోగ విజయోత్సవ సమావేశం, హాజరైన ప్రిన్సిపల్ సత్యనారాయణ. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.